హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. చూడండి, మనం గుమ్మడి పప్పాస్ పండు తెచ్చుకుంటాం కదా, కొంచెం బయట కచ్చగా లోపల పండుగా ఉంటుంది. ఆ పండు పాట అంతా మనం తీసేసి తినేసి ఆ బయట ఉన్నది తొక్క తీసిన తర్వాత బయట ఉన్నది ఉంటుంది కదా, ఇలాగా కొంచెం పండుగా కొంచెం కాయగా ఇది నూలుగుండ వేసి వండుకుంటే, ఇక ఫ్రెండ్స్ నూలుగుండ వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, 2 నిమిషాల్లో కూడా అయిపోతుంది. ఇది ఇంగు వేసుకున్నాం, ఆయిల్ వేసుకుని తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు పోపు వేసుకున్న తర్వాత పోపు కొంచెం వేగిన తర్వాత ఈ ముక్కలు వేసుకుందాం. ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని 1 నిమిషం మూత పెడితే కూర రెడీ. సాల్ట్, కొంచెం పసుపు, ఉప్పు వేసుకుంటే కూర అయిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నూలుగొండలోనే ఎండుమిరపకాయ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను, 1 కారానికి, ఉప్పు, పసుపు అంతే. మరి ఇంకేం అక్కర్లేదు ఈ కూరకి. కరివేపాకు ముక్కలు. ఓకే ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా టేస్టీగా ఆరోగ్యంగా ఉండే కర్రీ. పోపు వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం. కరివేపాకు, ఈ బొప్పాస్ పండు ముక్కలు, కొంచెం పండు కొంచెం మనం కాయలాగా ఉండే దాంట్లో కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది. దీనికి ఏది అక్కర్లేదు, అంతే. ఇలాగే మనం కూర చేసేసుకుని తినేయచ్చు. పోపులు వేగిన తర్వాత ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా లైట్గా. గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఇందులోనే కొంచెం పసుపు అండ్ సాల్ట్. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మనం దగ్గరికి మగ్గనివ్వాలి. దగ్గరికి అయిపోగానే మనం మిక్సీ ఆడుకుని వచ్చేలోపు మెత్తబడిపోతాయి ఫ్రెండ్స్ ఇవి. తర్వాత ఇది కొంచెం కూర అయిపోయిన తర్వాత 2 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్, మగ్గిపోతుంది. నూనె కూడా జల్లేసుకోవడమే. సూపర్ టేస్టీ కర్రీ. థ్యాంక్ యూ.